డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మెరిట్ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. నీట్ అడ్మిషన్లు పూర్తయిన తర్వాత అనుకోకుండా అనూహ్యంగా మిగిలిన 76 మెడికల్ సీట్లను లోపభూయిష్టంగా ఫిలప్ చేస్తున్నారనే ఉద్దేశంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు మెరిట్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన 76 కన్వీనర్ సీట్లలో ఒక సీటును కర్నూలు మెడికల్ కాలేజీలో విద్యార్థినికి కేటాయించాలని ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చింది. మిగిలిన 75 సీట్లలో ఎస్వియు పరిధిలో 50, ఏయు పరిధిలో 25 ఉన్నాయి. ఇందులో అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఫౌండేషన్ మెడికల్ కాలేజీలో 25 సీట్లు, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో 50 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగాయి. ఈ సీట్ల భర్తీలో స్టే వేకెన్సీ రౌండ్లో భర్తీ చేయాలని అనుకున్నారు. అంటే ఇంతవరకు ఎంబీబీఎస్ బీడీఎస్లో చేరని నీట్ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీనితో మెరిట్ విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఏపీ హైకోర్టు తక్షణమే స్పందించి 2 మెడికల్ కాలేజీల్లో పెంచిన 76 ఎక్స్ట్రా సీట్లను రెగ్యులర్ కౌన్సిలింగ్లోనే భర్తీ చేయాలని చెప్పేసి అభిప్రాయపడింది. నీట్ పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులందరినీ కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఇస్తూ భర్తీ చేయడం మంచిదని చెప్పేసి హైకోర్టు పేర్కొనింది. అదేవిధంగా మెడికల్ సీటు రాకపోవడంతో బీడీఎస్ ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థులకు దీని వలన వైద్య విద్య చదివే అవకాశము దక్కనుంది. సో ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.